ప్రార్థించిన సుబ్బారావు గారికి వందనాలు. ఇక మంది పొడవాటి కేబుల్ ఉంది లోపల, మామూలు మనం రెగ్యులర్గా వాడే మైకు, అది సెట్ అవుతుంది. స్టాండ్ అవుతుంది, చిన్న స్టాండ్. ఇంటికెళ్ళి కనకడ చేసుకున్నాను, సజ్జీరా నామం చేస్తాను. మన దగ్గర పొడగా కేబుల్గా ఉంటుంది. హలో పెట్టు. హలో 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 మంచిదండి. ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ముప్పై 31వ సంవత్సరం వార్షికోత్సవం, 31వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న స్థానిక సంఘ కాపరి గారు, యేసుదాస్ గారు, వారి కుటుంబానికి, రవి వారి కుటుంబానికి, సంఘస్థులందరికీ నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే సెంటినరీ అనే పేరు తగిలించుకున్నారు. ఆ పేరు భారమే కానీ గొప్పగా భారం అన్నమాట. ఇప్పుడు మాట్లాడేవాళ్ళందరూ ఏమంటారంటే, మాట్లాడితే సెంటినరీ పెట్టుకున్నారు, సెంటినరీ పెట్టుకున్నారు అంటాం. రీసౌండ్ అవుతున్నది. ఇది కట్టేది ఆ తెలుసు, ఇది కట్టేసి అంచేత అది భారమే కానీ గొప్పగా మనం ఫీల్ అవ్వడానికి వీల్లేదు. సో ఏది ఏమైనప్పటికీ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ రక్షణ సువార్త సభలు జరిపించుకుంటున్న సంఘస్థులందరికీ మరోసారి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సంఘాన్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. అలాగే ఇంతవరకు కూడా శ్రేష్టమైన సంగతులు బోధించిన మన ఫీల్డ్ ట్రెజరర్ గారు వరకుమార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 3 భారాలు, మొదటి భారం ఏమిటి? పాప భారం. రెండవది రోగ భారం. మూడవది రుణ భారం. 3 భారాలతో ప్రపంచం సతమతమైపోతుంది. అంచేత 2-3 భారాలు పోకపోయినా పర్లేదు, కానీ పాప భారం మాత్రం పోవాలి. పోకపోతే నరకమే. అంచేత పాప భారాన్ని పోగొట్టడానికి యేసు ప్రభువు వచ్చారు. మంచిది. రాత్రి ఒక అరగంట ఒక చిన్ని వర్తమానం మనం నేర్చుకుందాం. దయచేసి మరి శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాను. బైబిల్ వారందరూ తెరచి చూడండి, లేని వారు శ్రద్ధగా వినండి. చక్కటి పాటలు, చక్కటి సంగీతంతో పాటలు పాడినంత సేపు నిద్ర రాదు. వాక్యం మొదలెట్టేటప్పటికి నిద్ర వచ్చేస్తుంటుంది. చేత నిద్రను కొంచెం కంట్రోల్ చేసుకోండి. కొద్ది సమయాన్ని వాక్యం వైపు మనసు ఉంచండి. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడండి.
లేని వారు శ్రద్ధగా వినండి. ఇది పెట్టాలనుకుంటున్నాను, ఇదే రీసెంట్గా చెప్తున్నాను. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. 3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? తర్వాత, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. ఇది అంశం. చాలాసార్లు ఈ భాగాలు చదువుకున్నాం, చెప్పగా మనం విన్నాం. అయినా మరొకసారి ఆ భాగాల్లో నుంచి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకారుడు వ్రాసిన కీర్తన దావీదు కీర్తన ఉంది. ప్రారంభంలో భూమిని గురించి రాశాడు, లోకమును గురించి రాశాడు, నివాసుల గురించి రాశాడు, సముద్రాల గురించి రాశాడు, వాటన్నిటి గురించి రాశాడు కీర్తనాకారుడు. వ్రాస్తూ 3వ వచనములో సడన్గా యెహోవా పర్వతానికి వెళ్ళిపోయాడు. ప్రారంభంలో అన్ని కూడా భూమి మీద ఉన్న వాటి గురించి రాస్తూ 3వ వచనంలో ఇప్పుడు మనకు కనబడినటువంటి యెహోవా పర్వతానికి వెళ్ళిపోయాడు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అన్నాడు. ఆ తర్వాత వచనంలో ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు అన్నాడు. 2 ప్రశ్నలు ఈ రాత్రి. యెహోవా పర్వతము, ఆయన పరిశుద్ధ స్థలం, ఈ 2 కలిపి ఒక మాట అనుకుందాం. పరలోకానికి వెళ్ళగలిగే వారెవరు? ఎవరు పరలోకానికి వెళతారు అని ప్రశ్న వేశాడు కీర్తనకారుడు. వేసి దాని వెనకే జవాబులు చెప్పాడు. 4 జవాబులు ఉన్నాయి అక్కడ. 1, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టని వాడు. 2, కపటముగా ప్రమాణము చేయని వాడు. 3, నిర్దోషమైన చేతులు కలిగిన వాడు. 4, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడు. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును అన్నాడు. ఏ ఆశీర్వాదం అది? పరలోకపు ఆశీర్వాదం. పరలోకపు ఆశీర్వాదం. సో పరలోకానికి ఎవరైనా వెళ్ళాలి అంటే, ఎవరు పరలోకానికి వెళతారు అంటే, ఈ 4 లక్షణాలు కలిగిన వారు పరలోకం వెళతారు. అమ్మా, ఈ 4 లక్షణాలు, గుణాలు కలిగిన వారు, అలాగూ జీవితం జీవిస్తూ ఉన్నవారు చనిపోయిన తర్వాత, లేకపోతే యేసుప్రభువు వారు వచ్చిన ఏది ముందు జరిగినా వారు పరలోకం వెళ్తారు, మిగిలిన వారు వెళ్ళరు. 4 లక్షణాలు. 1, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టని వారు. 2, కపటముగా ప్రమాణము చేయని వారు. 3, నిర్దోషమైన చేతులు కలిగిన వారు. 4, శుద్ధమైన హృదయం కలిగిన వారు. ఇవి 4 డబ్బులెట్టి కొనుక్కోవచ్చు అంటారా? ఏ డాక్టర్ దగ్గరైనా దొరుకుతాయి అంటారా? దొరకవు. డబ్బులు పెడితే దొరికేవి కాదు, డాక్టర్ దగ్గర దొరికేవి కాదు, ఏ షాపులోనూ కూడా దొరికేవి కాదు. ఇవి పరలోకం వెళ్ళాలి అంటే మన క్యారెక్టర్ను మనం దిద్దుకోవాలి, మన గుణగణాలను మనం సరి చేసుకోవాలి, మన బ్రతుకుని మార్చుకోవాలి. అప్పుడు వారు పరలోకం వెళ్తారు. లేదండి నాకు పరలోకం వద్దు, ఏమొద్దు, ఈ జీవితమే నాకు బాగుంది, ఇలాగ బతికేస్తాను, చచ్చిపోతానంటే చచ్చిపోవచ్చు. ఆ తర్వాత నరకానికి కూడా పోవచ్చు. మాటలు తేలికే, ఆ తర్వాత పరిస్థితి భయంకరం. అక్కడ చావు లేదు. ఆ భయంకరమైనటువంటి నరకం నుంచి తప్పించుకోవాలంటే
బ్రతికి ఉండగానే మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. దేవుడికి అనుకూలంగా సరి చేసుకోవాలి, మార్చుకోవాలి, బ్రతకాలి. అలాగనే చనిపోవాలి. అప్పుడు వారు పరలోకానికి వెళ్తారు. సో నేను ఇవి 4 వర్తమానాలు, 4 వర్తమానాలు. నేను ఇందులో ఒక వర్తమానం చెప్పాను, ఇక్కడ కాదులేండి. ఇందులో ఒక వర్తమానం చెప్పాను నేను. విన్నవారు చెప్తారా ఏ వర్తమానమో? ఒక వర్తమానం చెప్పాను నేను. చేతుల గురించి చెప్పాను ఒకసారి. కోయిలగూడ సంఘంలో చేతుల గురించి చెప్పాను నేను కదా. నిర్దోషమైనటువంటి చేతి అచ్చిపాలను కూడా చెప్పాను. సో ఈ రాత్రి ఆ నెక్స్ట్ శుద్ధమైన హృదయం, ఆ పాయింట్ గురించి రాత్రి మనం నేర్చుకుందాం. శుద్ధమైన హృదయం కలిగి ఉన్నవాడు పరలోక రాజ్యం వెళ్తాడు. అమ్మా బాబు, శుద్ధమైనటువంటి హృదయం. ఈ రాత్రి మన హృదయాన్ని గురించి మనం పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రి మన హృదయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి, అప్పుడు పరలోకానికి వెళ్తాం. ఇప్పుడు ఏ హృదయాన్ని కలిగి ఉన్నారు మానవులు? ఎలాంటి గుండె కలిగి ఉన్నాం మనం? ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాం? ఈ రాత్రి కొన్ని హృదయాలు మీకు చూపిస్తాను. ఆ హృదయాలు అలాగే ఉంచుకొని చనిపోతే నరకం గ్యారంటీ. అలాంటి హృదయం ఉంటే ఆ హృదయాన్ని మార్చుకోవాలి. మార్చుకుని ఏ రూపంలోకి మార్చుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళగలవో ఈ రాత్రి టైం ఎక్కువ లేకుండా మనకున్న టైంలోనే పాయింట్ వైజ్ నేను చూపించుకుంటూ వెళ్తాను. జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వండి. ఎవరు విసిరిపోకండి. పాటల పుస్తకాలు ఎందుకు ఇచ్చారు? పాటలు పాడతాక. రైట్. ఇప్పుడు హృదయాలు చెప్తాను నేను. మానవుల హృదయాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఈ రాత్రి మనం నేర్చుకునే పాఠం, పరలోక రాజ్యం వెళ్ళేటువంటి వారు ఎవరు అంటే శుద్ధమైన హృదయం కలిగి ఉన్నవాడు. అది మన పాఠం పేరు. సో మానవులు ఎన్ని రకాలైన హృదయాలు కలిగి ఉన్నారో చెప్తాను. ఆ తర్వాత ఆ హృదయాల్ని బాగు చేసుకునే పద్ధతి కూడా చూద్దాం. ఆ తర్వాత ఎలాంటి హృదయంగా మార్చుకోవాలో కూడా మనం చూద్దాం. తక్కువ టైంలోనే మన పాఠాన్ని మనం ముగించుకుందాం. ఇప్పుడు ఎలాంటి హృదయాలు మానవులు కలిగి ఉన్నారు? నెంబర్ 1, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. త్వరగా మీరు చదివితే నేను ముందుకెళ్తాను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెనో అది అమ్మా రూపమును దేవుడు లెక్క చేయుడు, ఎత్తును లెక్క చేయుడు, లక్ష్య పెట్టడు, లక్ష్య పెట్టడు, త్రోసివేసి ఉన్నాను గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అమ్మా యెహోవా దేని లక్ష్య పెడతాడంట? హృదయమును లక్ష్య పెట్టును. మన హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఇప్పుడు కొన్ని హృదయాలకి స్టంట్లు వేస్తున్నారు గుండెకి. అంటే ఆ హృదయం శుభ్రమైపోయినట్టేనా? పాపం పోయినట్టేనంటారా? లేకపోతే పెద్ద ఆపరేషన్ చేసి గుండెని క్లీన్ వెళ్ళిపోతారు పరలోకం? స్టంట్లు వేస్తారు, వెళ్ళరు. గుండె ఆపరేషన్ చేస్తారు, అప్పుడు వెళ్ళరు. ఇది మనకు కనిపించదు. అంతరంగ స్వభావం ఇది. అందుకనే దేవుడు అన్నాడు, అబ్బాయి నేను హృదయమును లక్ష్య పెడతాను. అమ్మా మనందరికీ హృదయాలు ఉన్నాయి కదా. గుండె వేరు, హృదయం వేరు. కేంద్రం ఎక్కడి నుంచి ఆదేశాలు బయటకు వస్తాయి, ఎక్కడి నుంచి ఆలోచనలు బయటకు వస్తాయి, ఎక్కడి నుంచే మంచి అయినా చెడైనా బయటకు వస్తుంది. ఆ హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతానంటున్నాడు. హృదయమును దేవుడు లక్ష్య పెట్టును అన్నాడు. ఇప్పుడు అలాంటి హృదయం ఎలా ఉందట? ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. మనకు కావలసిన ఆ లైన్ చదివేయండి. మొత్తం వచ్చిన ఉన్న చదవకుండా మనం స్పీడ్ గా ముందుకు వెళ్ళచ్చు. 1 అమ్మా అర్థమైందా? నా పాఠం పేరు అర్థమైందిగా మీకు? శుద్ధమైన హృదయం. అర్థమైంది కదా? ఎలాంటి హృదయాలు ఉన్నాయో మనం చూసుకోవాలి. ఎలాంటి హృదయం ఉండాలో చూసుకోవాలి. నువ్వు పరలోకం వెళ్ళాలంటే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు, పై రూపాన్ని కాదు. సో ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువమ్మా.
మన హృదయం యొక్క తలంపులు అందాం. వాడు పక్కన పెట్టండి. అంటే మానవుల యొక్క హృదయములలోని తలంపులు ఎలా ఉన్నాయంట? ఎల్లప్పుడూ కేవలం చెడ్డవనియు. అమ్మా మంచి అంటారా? ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. అమ్మా బాబు, మన హృదయములలో ఉన్నటువంటి తలంపులు ఎలాంటివంటే చెడ్డవి. కేవలం అంటే జస్ట్ అంటారంట దాని ఇంగ్లీష్లో, జస్ట్ బ్యాడ్. ఇక దానికి పెద్ద వివరణ అక్కర్లే. మన హృదయం బ్యాడ్, కేవలము చెడ్డది. తర్వాత తలంపుల్లోని ఓదయంతయు కేవలము చెడ్డది. ఇప్పుడు చెప్పండి, హృదయం మంచిదా చెడ్డదా? చెడ్డది. కాబట్టి దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆలోచన కూడా ఎలా ఉందట? చెడ్డగానే ఉంది. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. హృదయాన్ని దేవుడు చూసినప్పుడు మన ఊహ అంతా కూడా కేవలము చెడ్డది చెడ్డది చెడ్డది. మన ఆలోచన చెడ్డది, మన ఊహ అంతా కూడా చెడ్డది. నెంబర్ 2, లేవికాండం 26వ అధ్యాయం 41వ వచనం. ఇప్పుడు గుండెల్లో రకాలు చెప్తున్నాను నేను. గుండెల్లో రకాలు మనం చూస్తున్నాం. దేవుని ఉద్దేశాన్ని చూసాం. మానవుల్లో ఉన్నటువంటి గుండెల్లో ఉన్న రకాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు లేవికాండం 26వ అధ్యాయం 41వ వచనం. లోబడని తమ హృదయములు తొలగి. లోబడని హృదయం. ఆగండి, మన హృదయం ఎలాంటిదంట? గట్టి చెప్పండి సారి. లోబడని హృదయం. లోబడని హృదయం. ఆ కింద ఇంకో మాట ఉన్నాం అక్కడే, లొంగని అన్నట్టు చూడు. లొంగి ఆ తాము చేసిన దోషమును. ఆగండి. లొంగి అన్నాడు కదా, అంటే లొంగని హృదయం అనొచ్చు కదా. లోబడని హృదయానికి ఇంకొక పేరు లొంగని హృదయం. లొంగరు చాలా మంది. లొంగుతారండి? లొంగరు. అమ్మో, ఇప్పుడు లొంగని వారికి ఏ హృదయం ఉందంటే లోబడని హృదయం కలిగిన వారు. నెంబర్ 1. ఇప్పుడు లోబడని హృదయాలు ఎవరికైనా ఉన్నాయా? యేసుప్రభుని నమ్ము, నాకు లోకమే బాగుంది, సీరియల్లే బాగుంది, సినిమాలే బాగున్నాయి, నా తాగుడే బాగుంది, నా వ్యభిచారమే బాగుంది, ఈ లోకంలో ఉన్న ఈ సఫిస్టికేటెడ్ లైఫ్, లగ్జరీ లైఫే బాగుంది. ఒరే నరకానికి పోతావురా? పోతాం. ఇలా చాలా మంది అంటారు, బండి మీద స్పీడ్కి వెళ్ళకరా అంటే చచ్చిపోతావురా అంటే పోతాం. లొంగని హృదయం, లోబడని హృదయం. ఈ రాత్రి లోబడాలి. నెంబర్ 2, కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 5వ వచనం. 1, లోబడని హృదయం. 2, అహంకార దృష్టి గల వారిని. నెంబర్ 2, ఎలాంటి హృదయం అండి? గర్వించిన హృదయం. అమ్మా బాబు, 1 లోబడని హృదయం లేక లొంగని హృదయం. 2 గర్వించిన హృదయం. ఏముంటుందా హృదయంలో? ఏముంటుందంట? గర్వం. ఏం చూసుకున్నావు? గర్వం. చదువుని బట్టి గర్వం, అందాన్ని బట్టి గర్వం, ఉద్యోగాన్ని బట్టి గర్వం, ధనాన్ని బట్టి గర్వం. ఇలా చాలా మంది చాలా రకాలైన గర్వాలు ఉంటాయి. గర్వించిన హృదయం అయితే నువ్వు కూడా పరలోకం వెళ్ళవు. గర్వించిన హృదయం. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, చెడిపోయాడంట ఆయన. ఒక రాజు గారు, చెడిపోయినటువంటి రాజు ఒక ఆయన ఉన్నాడు. చెడిపోయే ఒక రాజు స్పష్టంగా రాసింది అక్కడ. గర్వించి, హృదయమున గర్వించి చెడిపోయేను అని ఉంటది. ఎవరి గురించి అండి? హృదయమున గర్వించి చెడిపోయేను అని ఉంటుంది ఒక ఆయన గురించి, ఒక రాజు గురించి. ఎవరా రాజు? నెబుకద్నెజరు. అన్ని రాజులే. యోధ రాజుల్లో ఒక రాజుగారు ఉన్నాడు.
చెప్పారెవరో? ఉజ్జియా. ఉజ్జియా లోపలికి వెళ్ళి యాజకుడు చేసే పని చేసేసాడు. వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది. రాజు కుర్చీ నుంచి తొలగించబడ్డాడు. రాజు నగరం నుంచి తొలగించబడ్డాడు. ఎక్కడో దూరంగా పెట్టారు. కారణం ఏంటి? గర్వం. హృదయమున గర్వించి చెడిపోయిన ఉజ్జియా. సో గర్వించిన హృదయాలు. నీ హృదయంలో నువ్వు గర్విస్తున్నావా? పడిపోతావంటే పాతాళానికి. మొట్టమొదటిది లోబడిన హృదయం కలిగిన వారు. రెండవది గర్వించిన హృదయములు గలవారు. మూడవది మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. త్వరగా 13వ అధ్యాయం 14వ వచనం. వారి హృదయము అబ్బో మూడవది వారి హృదయము ఏమైందంట? చెప్పట్లేదు మీరు. క్రొవ్విన హృదయం కలిగిన వారు. అంటే ఈ పదాలన్నీ మనం రోజు వాడతాం కదా. కొవ్విపోయాడు రేడు, కొవ్విపోయిందిరా అంటాం మనం. కారణం ఏంటంటే వాళ్ళ పనులు అలాంటివి ఉంటాయి, వాళ్ళ మాటలు అలాగుంటాయి, వాళ్ళ చర్యలు అలాగుంటాయి, వాళ్ళ పనులు అలాగుంటాయి. మనం ముఖం మీద పక్కన ఉంటాం మనం, వీళ్ళు కొవ్వెక్కిపోయారా. కొవ్వు కొవ్వు కొవ్వు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు వాళ్ళ హృదయం ఎలాంటి హృదయం అంట? కొవ్విన హృదయం. కొవ్విన హృదయం. 3 నెంబర్ 4 ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. నెంబర్ 4 ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. మోసకరమైనటువంటి హృదయం. చాలమ్మా. మోసకరమైనటువంటి హృదయం. విన్నారా? కొత్త నిబంధన అపోస్తుల కార్యంలో ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఉన్నారా లేదా? ఎవరిద్దరు? అననీయ సప్పీరా. వాళ్ళ హృదయం ఎలాంటిది? ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తున్నారు మోసకరమైన హృదయం అని? సేవకుడే చెప్పాడు. అవునా? మీరు అబద్ధం ఆడుతున్నారు, సేవకుడిని మోసం చేస్తున్నారు, ధనాశతో మీరున్నారు. మోసకరమైన హృదయం వారిద్దరిలో ఉంది. బతికలు చచ్చిపోయారా? చచ్చిపోయారు. ఒకరికి తెలియకుండా ఒకరు చచ్చిపోయారు. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకొని వచ్చారు. కానీ వాళ్ళకున్నటువంటి మోసకరమైన హృదయం వల్ల, డబ్బు ఆశ కలిగిన హృదయం వల్ల, అబద్ధాలాడే హృదయం వల్ల ఒకరికి తెలియకుండా ఒకరు చచ్చిపోయారు. ఏమి సాధించారు? సో మోసకరమైనటువంటి హృదయం. నెంబర్ 1 మొట్టమొదటిది లోబడని హృదయం. రెండవది గర్వించిన హృదయం. మూడవది క్రొవ్విన హృదయం. నాలుగవది మోసకరమైనటువంటి హృదయం. జనరేటర్ ఉందా బాబు? లేకపోయినా పర్లేదు. అలాగేనా? కరెంట్ వస్తుందా? అవి నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. రోమీయులకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 24వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం. ఎలాగండి? హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొని దేవుడు వారిని అపవిత్రతకు. ఇప్పుడు చెప్పండి, ఇలా ఇది ఏ హృదయం? ఇది దురాశ కలిగినటువంటి హృదయం. వారి హృదయాల్లో ఏముందంటండి? దురాశ. ఇవాళ ప్రపంచం దేని మీద నడుస్తుందంటే దాని మీదే నడుస్తుంది. రాత్రి లేదు, పగలు లేదు. సంపాదించాలి, తినాలి, త్రాగాలి, కాలాన్ని ఎంజాయ్ చేయాలి, లగ్జరీ. దురాశలు.
ఆ దురాశలోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి మానవులు ఎంతమందో ఎంతమందో ఎంతమందో. అమ్మా బాబు, ఈ రాత్రి దురాశ కలిగినటువంటి హృదయం, దురాశ కలిగిన హృదయం, ఆరో హృదయం కదది. ఏంటండి? ఐదవది దురాశ కలిగినటువంటి హృదయం. ఆరో హృదయం కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. ఆరో హృదయాన్ని కూడా చూద్దాం. ఎలాగమ్మా? వారు తమ దుష్ట హృదయము. ఏ హృదయం అండి? దుష్ట హృదయం. హృదయములో దుష్టత్వం, హృదయములో దుర్మార్గత. పైకి బాగానే మాట్లాడతాం, బాగానే నవ్వుతాం, బాగానే అన్ని పనులు కూడా చక్కగా చేసుకుంటూ వెళ్తాం మనం. కానీ హృదయంలో ఏముందట? దుష్టత్వం ఉందట. దుష్ట హృదయము, దుష్ట హృదయము. మానవులలో ఉన్నటువంటి హృదయాలు మనం చూసుకుంటూ వెళ్తున్నాం. మానవులలో ఉన్నటువంటి హృదయాలు ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళితే మానవులలో దుష్ట హృదయం మనకు కనబడుతూ ఉంది. దుష్ట హృదయము. 6. 7వ హృదయాన్ని కూడా చూద్దాం మనం. 7వ హృదయం అక్కడే 2వ అధ్యాయం 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఏమండి? మార్పు పొందని హృదయము. ఏ హృదయం అండి? మార్పు పొందనేటువంటి హృదయం. ఎన్ని మీటింగులు విన్నా, ఎంత వాక్యం విన్నా, ఎంత బైబిల్ చదివినా, ఎన్ని హెచ్చరికలు వచ్చినా మన హృదయం ఏమవుతుందంట? మార్పు చెందట్లేదట. మార్పు చెందట్లేదు. టైం 10 అయింది, వదిలేస్తే మేము వెళ్ళి కదా రెస్ట్ తీసుకుంటాం అంటారు కదండి. వాక్యం ఇంకా సేపు చెప్పండి, వినాలని ఉంది అన్నవాడు చేతండి సారి ఉత్తిదే. అంటే పబ్లిక్ గా అబద్ధం ఆడేస్తాం మనం. అబద్ధం ఆడటానికి కూడా గంతు పొంతు ఉండాలి. దేవుడి సన్నిధిలో ఉన్నాం, ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుంది, మాకు వినాలని ఉంది అంటున్నారు. నిజంగా ఉంటే మంచిదే, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నిజంగా వినాలంటే మంచిదే, దేవుడు దీవిస్తాడు. కానీ కొంతమంది ముఖాలు చూస్తే వదిలేయండి, వెళ్ళి పండుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం, లేకపోతే ఏవో పనులు ఉంటాయి అనుకుంటారు. ఇప్పుడు ఏమన్నాడు? మార్పు పొందనేటువంటి హృదయం. ఎన్ని సంవత్సరాలు అయినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని వర్తమానాలు విన్నా, వాడు అబద్ధాలు ఆడడం మాండో, మోసం మాండో, వ్యభిచారం మాండో, దొంగతనం మాండో, కపటం మాండో, ఏది మాండో. మార్పు చెందినటువంటి హృదయం. ఎన్ని హృదయాలు చెప్పాం? 7 హృదయాలు. ఇవాళ రాత్రి మన పాఠం శుద్ధమైన హృదయం కలిగిన వాడు పరలోక రాజ్యానికి వెళతాడు. కానీ మానవుల హృదయాలు మనం చూస్తే చాలా హృదయాలు ఉన్నాయి. సమయాన్ని బట్టి 7 రకాలైనటువంటి హృదయాలు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో నీది ఏ హృదయం? అందులో నీది ఏ హృదయం? ఈ రాత్రి పరిశీలన చేసుకో. ఒకవేళ ఈ 7 రకాల్లో ఏదైనా ఒక హృదయం అయితే నీది శుద్ధ హృదయం కాదు. పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళవు. భయంకరమైనటువంటి నరకానికే నువ్వు వెళతావు. భయంకరమైన నరకానికే వెళతావు. ఒకవేళ శుద్ధ హృదయమే అనుకో, దేవుడు నిన్ను బహుగా దీవించును గాక, నువ్వు పరలోక రాజ్యానికి వెళతావు. కానీ ఎక్కువ శాతం, ఎక్కువ మంది ఈ 7 రకాల్లో ఏదో ఒక హృదయం ఉండే ఉంటది. లేకపోతే ఈ రాత్రి సబ్జెక్ట్ రాదు బయటికి. 31వ వార్షికోత్సవ సభల్లో ఈవేళ నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకో. మార్పు చెందని హృదయంగా ఉంటే భయంకరమైనటువంటి ఇబ్బందులు పాలవుతావని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ ఉన్నాం. సో మానవుల్లో ఉన్నటువంటి హృదయాల్లో ఉన్న రకాలు ఏమిటో మనం చూస్తాం. ఒకవేళ 7 రకాల్లో ఏదో ఒక రకమైన హృదయం నీకు ఉండి ఉంటే ఈ రాత్రి నువ్వేం చేయాలంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. 16వ వచనం.
అమ్మా వినపట్లేదు, దగ్గర వాళ్ళని చేస్తే బాగుంటుంది. మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకొనిడి. ఏం చేయాలట? కడుగుకోమంటున్నాడు. ఏమైనా భయంకరమైన పరిస్థితులు హృదయం నీలో ఉంటే రాత్రి ఏం చేయాలి? నువ్వు కడుగుకోవాలి నీ హృదయాన్ని, లేకపోతే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళావు. దేంతో కడుక్కోవాలి? సర్పతో కడుక్కుంటావా? సబ్బులతో కడుక్కుంటావా? మురిగిని పోగొట్టి ఏదైనా ఒక ఇన్స్టెంట్ పౌడర్తో కడుక్కుంటావా? అలాంటివి ఏమీ లేవు. హృదయాన్ని కడిగేటువంటిది ఒక్క యేసు రక్తమే, ఒక్క యేసు రక్తమే. ఇప్పుడు యేసుప్రభువు వారు అంటున్నారు కదా, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం చదవండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఇప్పుడు హృదయాన్ని కడుక్కోవాలి నువ్వు రాత్రి, లేకపోతే ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ 3 రోజుల మీటింగులు నీకోసమే. ఈవేళ నీ హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి, నీ హృదయాన్ని కడుక్కోవాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. మా కుమారుడా, ఏమండి, నీ హృదయమును ఎవరు అడుగుతున్నారు? యేసుప్రభువు అడుగుతున్నారు. అమ్మా, నా కుమారుడా నీ హృదయమును ఎవరికి ఇవ్వాలి? యవనస్తులు ఎవరికి ఇచ్చారు మీరు? అమ్మా, యవనస్తులు కుర్రాడు మీ హృదయాన్ని ఎవరికి ఇచ్చారు? యవన ఆడపిల్లలు మీ హృదయాన్ని ఎవరికి ఇచ్చారు? నా మనసంతా నువ్వే. అబ్బా, నా మనసంతా నువ్వే. కళ్ళు తెరిస్తే నువ్వే, కళ్ళు మూస్తే నువ్వే, లేస్తే నువ్వే, పడుకుంటే నువ్వే కనపడుతున్నావు. అంటే నీ హృదయాన్ని ఎవరికి ఇచ్చావు? సాతానికి ఇచ్చేసావు, సాతానికి ఇచ్చావు. అమ్మా బాబు, ఈవేళ యేసుప్రభువు అడుగుతున్నారు, పైన 7 రకాల హృదయాల్లో ఏ హృదయం నీకున్నా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. ఈ రాత్రి మనం బ్రతికున్నాం, ప్రాణంతో ఉన్నాం. హృదయాన్ని శుభ్రం చేసుకో, హృదయాన్ని కడుక్కో. ఎవరు కడగాలి, ఎవరి చేతిలో పెట్టాలంటే మన కొరకు రక్తం కార్చిన యేసు ప్రభు చేతుల్లో నీ హృదయాన్ని పెడితే ఆయన ఏం చేస్తాడు? ఆయన పవిత్రమైనటువంటి రక్తముతో కడిగి శుద్ధీకరిస్తాడు. పవిత్రమైన రక్తముతో కడిగి శుద్ధీకరిస్తాడు. ఆయన చేతుల్లో నీ హృదయాన్ని పెట్టాలి, ఆయన చేతుల్లో నీ బ్రతుకుని పెట్టాలి, నీ జీవితాన్ని పెట్టాలి. అప్పుడు ఆయన కడుగుతాడు, అప్పుడు ఆయన శుభ్రం చేస్తాడు. శుభ్రం చేస్తే అప్పుడు ఏ హృదయం వద్దో తెలుసా? ఎహెజ్కేలు గ్రంథం. అప్పుడు మనకు వచ్చే హృదయాలు ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు ఏ హృదయం వస్తుందో తెలుసా? ఎలాగండి? నీవు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి ఏ హృదయం అండి? నూతన హృదయమును, నూతన బుద్ధిని తెచ్చుకొనిడి. ఆయనిస్తాడు, నువ్వు తెచ్చుకోవాలి. నూతన హృదయం. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. ఇందాక మనం చదువుకున్నాం. 24వ అధ్యాయం 4వ వచనం. శుద్ధమైన హృదయం. ఆ మాట సరిపోతుంది, చదవండి. ఏ హృదయం అండి? శుద్ధమైన హృదయం. నీవు నీ హృదయాన్ని పైన 7 రకాల హృదయములో ఏదో ఒక హృదయముగా నువ్వు కలిగి ఉంటే నీ హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి, కడగాలంటే ఆయన చేతిలో పెట్టాలి. యేసు ప్రభు చేతిలో పెడితే ఆయన రక్తము చేత నీ హృదయాన్ని కడిగి శుద్ధీకరించి ఎలాంటి హృదయంగా చేస్తాడు? నూతన హృదయముగా చేస్తాడు, శుద్ధమైన హృదయముగా చేస్తాడు. 3వది కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 7వ వచనం. 112వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను ఆశ్రయించిన హృదయముగా మారిపోతావు. అమ్మా బాబు, నీ హృదయము ఆయన చేతుల్లో పెడితే, ఆయనకు ఇస్తే నీ హృదయాన్ని
ఆయన రక్తము చేత కడిగి శుద్ధీకరించి నూతన హృదయముగా మారుస్తాడు, శుద్ధమైన హృదయముగా మారుస్తాడు, ఆయనను ఆశ్రయించే హృదయముగా మారుస్తాడు. విన్నారా అమ్మా? ఈ రాత్రి నీ హృదయం ఏ హృదయం? పైనున్న 7 హృదయాల్లో ఏదో ఒక హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నూతన హృదయాన్ని కలిగి ఉన్నావా? శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉన్నావా? యెహోవాను ఆశ్రయించిన హృదయాన్ని కలిగి ఉన్నావా? ఒకవేళ పైనున్న భయంకరమైనటువంటి హృదయ లక్షణాలు నువ్వు కలిగి ఉంటే ఈ రాత్రి దేవుడు ఒక అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. దేవుడు ఒక మంచి అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. మంచి మాటలు నీకు వినిపిస్తూ ఉన్నాడు. ఒక ఆఫర్ దేవుడు ఇస్తున్నాడు. ఈ రాత్రి నీ హృదయాన్ని మార్చుకుని ఆయన చేతుల్లో పెడితే నూతనమైన హృదయంగా మారుస్తాడు. రేపటి నుంచి నీ జీవితం మారిపోద్ది. పాప భారంలో ఉంటే నీ జీవితం మారిపోద్ది. పాప భారం నుంచి విడుదల కలుగుద్ది. నూతనమైన హృదయం, నూతనమైన జీవితం, శుద్ధమైన హృదయం, ఆయనను ఆశ్రయించినటువంటి హృదయం దేవుడిస్తాడు. యేసు ప్రభువు వారు ఇస్తాడు. ఈ రాత్రి అందుకే ఈ మీటింగులు, అందుకే ఈ రక్షణ సువార్త సభలు. అమ్మా బాబు, ఈ రాత్రి అందుకే జాగ్రత్త. మీటింగ్లో ఉండగా దేవదూతలా కనబడతాం మనం. పరలోక రాజ్యం వాళ్ళు ఎవరు వెళ్తారంటే వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు అన్నట్టుగా ఉండదు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మన భాగవతాలు బయటకు వస్తాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మన జీవితాలు బయటకు వస్తాయి. నీ జీవితం ఏమిటో నీ భర్తకు తెలుసు. నీ జీవితం ఏమిటో నీ భార్యకు తెలుసు. పిల్లల బ్రతికేంటో తల్లిదండ్రులకు తెలుసు. తల్లిదండ్రుల బ్రతికేంటో పిల్లలకు తెలుస్తుంది. ఇక్కడ అందరం కూడా కూర్చున్నాం. ఈవేళ నీ హృదయాన్ని పరిశీలించుకో. ఈ రాత్రి లోబడిన హృదయమా, గర్వించిన హృదయమా, క్రొవ్విన హృదయమా, దురాశ కలిగిన హృదయమా, దుష్ట హృదయమా, మోసకరమైన హృదయమా, మార్పు చెందని హృదయమా? ఏ గుండెనేది? ఏ హృదయం? అమ్మా బాబు, ఈ రాత్రి పరిశీలన చేసుకో. అదే గుండెతో అదే హృదయం నువ్వు చనిపోతే భయంకరమైనటువంటి నరకం. సూర్యుడు వేడెక్కిపోతున్నాడు. అర్థమవుతుందా? 45, 46, 47, 48 మన ప్రాంతంలో ఇంత వేడి ఎప్పుడు లేదు. గోదావరి జిల్లాలో ఇంత వేడి ఎప్పుడు లేదు. ఈ సంవత్సరం ఉంది. ఇది తగ్గదు, పెరుగుద్ది. కారణం మన గుండెలు మంచివి కావు. మార్పు చెందని హృదయాలు, మార్పు చెందని గుండెలు ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటున్నాయి. దేవుడు వేడిని దింపుతున్నాడు. ఈ ఎండకే తట్టుకోలేకపోతున్నావు. రేపు నరకంలో ఎలాగుంటావు? ఈ 45, 48 డిగ్రీల ఎండకు నువ్వు తట్టుకోలేకపోతున్నావు. రేపు భయంకరమైనటువంటి వేడి, భయంకరమైన ఆ అగ్నిగుండంలో నువ్వు ఎలాగుంటావు? ఈ రాత్రి నీ హృదయాన్ని మార్చుకో. ఈ రాత్రి నీ హృదయాన్ని మార్చుకో. నీ బ్రతుకును మార్చుకో. నీ జీవన సరళిని మార్చుకో. నీ జీవన విధానాన్ని మార్చుకో. అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఏంటి నేను నిన్న ఇది రాత్రి ఈవేళ ఏ గుండె నీకు ఉందంటే ఎవరో చెప్పరు. పైన ఉన్న 7 రకాల హృదయంలో నీ గుండె ఎలాంటిదంటే ఎవరో చెప్పరు. నేను మంచివాడినండి, నా గుండె మంచిదే, అందరూ అదే మాట చెప్తారు. కానీ నువ్వేంటో దేవునికి తెలుసు. నీ హృదయం ఏంటో దేవునికి తెలుసు, నీకు తెలుసు. ఈ రాత్రి అవకాశం, ఈ రాత్రి కాల్, పిలుపు, రక్షణ పిలుపు, పరలోకపు పిలుపు. మార్పు పొందని హృదయం ఈ రాత్రి ఏమవ్వాలి? మార్పు చెందిన హృదయముగా మార్చుకుని ఇంటికి వెళ్ళాలి. రేపటి వరకు మనం ఉంటామో లేదో తెలియదు కదండి. మన ప్రాణం ఎప్పుడు పోద్దో మనకు తెలీదు. ఆయన రాకడెప్పుడో మనకు తెలీదు. ఈ రాత్రి ఒక అవకాశం. తలలో వంచండి, పరిశీలన చేసుకోండి. తలలో వంచండి, పరిశీలన చేయండి. ప్రభువా, నా గుండె ఎలాంటి గుండె? 7 రకాలైన దుష్ట హృదయం కలిగిన మాట ఈ రాత్రి విన్నా. నా హృదయం ఎలాంటిది? లోబడిన హృదయమా, గర్వించిన హృదయమా,
క్రొవ్విన హృదయమా, దురాశ కలిగిన హృదయమా, మార్పు పొందని హృదయమా, దుష్ట హృదయమా, మోసకరమైన హృదయమా? ఎంతకాలం మార్పు చెందకుండా మందిరంలో ఉంటావు, మీటింగ్లో ఉంటావు, 31వ వార్షికోత్సవం 30 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నావేమో నువ్వు. ఈ 31వ వార్షికోత్సవ సభలోనైనా నీ హృదయాన్ని మార్చుకోవాలి, శుద్ధ హృదయంగా చేసుకోవాలి. ఏడవండి, విరగాలి గుండె, నలగాలి గుండె, విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టం. యథార్థమైన హృదయం ఆయనకు ఇష్టం. ప్రోక్షింపబడిన హృదయం ఆయనకు ఇష్టం. అలాగున నూతనమైన హృదయంగా మార్చుకోండి, శుద్ధమైన హృదయంగా మార్చుకోండి, ఆయనను ఆశ్రయించే హృదయముగా మార్చుకోండి. అమ్మా బాబు, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, మార్చుకోవా, మార్చుకోవా. అమ్మా బాబు, ఈ రాత్రి హృదయం మార్చుకో, ఈ రాత్రి హృదయాన్ని మార్చుకో. అది ఎవరికి తెలియదు, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. అబద్ధాలు నీ బుద్ధిలో ఉన్నాయా? అబద్ధాల హృదయమా మార్చుకో. ఆశ కలిగిన హృదయమా, మోసకరమైనటువంటి హృదయమా, వ్యభిచార హృదయమా, ఏ హృదయము నీ? ఈ రాత్రి పరిశీలన చేసుకో, ఈ రాత్రి పరిశీలన చేసుకో. ఎన్నాళ్ళు నీవు గ్రహించిన గాని ఉన్నది లోకములో, ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఉన్నది లోకములో, ఎన్నాళ్ళు నీవు గ్రహించిన గాని ఈ బ్రతుకు మార్పు చెందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, ఈ బ్రతుకు మార్చుకోవా, ఈ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఎరిగి ఈ బ్రతుకు మార్చుకోవా, ఈ బ్రతుకు మార్చుకోవా. దిగంబరిగానే వచ్చాము నీవు, దిగంబరిగా పోతావు. మల్లైన నీవు మల్లైపోతావు, ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చాము నీవు, దిగంబరిగా పోతావు. మల్లైన నీవు మల్లైపోతావు, ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు, నీ అందం చందం, నీ వెంట రావెన్నాడు. నీ ఆస్తి అంతస్తు, నీ అందం చందం, నీ వెంట రావెన్నాడు, నీ వెంట రావెన్నాడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. అమ్మా బాబు, ఈ రాత్రి ఆ హృదయాన్ని మార్చుకోవాలన్న వాళ్ళు చేతి చూపించండి దయచేసి. ఇది ఆఖరి రోజు.
జీవితంలో ఆఖరు రోజేమో, నీ జీవితంలో ఆఖరు రోజేమో. రాత్రి ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో, నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ప్రభా, నా గుండె బాగోలేదు, నా హృదయం బాగోలేదు, భయంకరమైన లక్షణాలు నా హృదయాన్ని ఈ రాత్రి నేను మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను అన్నవారు ఒక తీర్మానం చేసుకోండి. అన్నవారు ఒక తీర్మానం చేసుకోండి. తీర్మానం చేసుకోకుండా ఎవరో ఇక్కడి నుంచి వెళ్ళొద్దని మనం చేసుకుంటాం. ఎవరో ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. అమ్మా బాబు, గుండెను రాయి చేసుకోవద్దు, గుండెను రాయి చేసుకోవద్దు, కఠినం చేసుకోవద్దు. కఠినం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళొద్దని మరోసారి మనం చేస్తూ ఉన్నాం, మరోసారి మనం చేస్తున్నాం. అమ్మా బాబు, అమ్మా బాబు ప్రతి వాడుతున్న మాటలు వినిపిస్తున్నాం. ఈ రాత్రి ఎవరైనా నా మనస్సు నేను మార్చుకుంటున్నాను, 7 రకాల హృదయంలో ఒక హృదయం నాకుంది అన్నవారు ఎవరైనా ఉంటే దయచేసి మీ హస్తాన్ని చూపించినా పర్వాలేదు, మీరు లేచి నిలబడినా పర్వాలేదు. యవనస్తులు చాలా మంది ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు. దయచేసి ఇది ఆఖరు అవకాశమేమో. లేచి నిలబడండి, లేచి నిలబడండి, లేచి నిలబడండి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. ఈ రాత్రి పశ్చాత్తాప హృదయంతో లేచి నిలబడి ఒక చిన్న తీర్మానం చేసుకోండి. యేసు ప్రభువా, నా గుండె లోబడని గుండిగా ఉంది, ఎంతవరకు కఠినమైన హృదయముగా ఉంది, దుష్ట హృదయముగా ఉంది, కపటమైన హృదయముగా ఉంది, లోబడని హృదయముగా ఉంది అని మీరు ఎవరైనా మీ మనసుల్లో బాధ కలిగితే, పశ్చాత్తాపం కలిగితే మీరు లేచి నిలబడితే మీ గురించి ప్రార్థన చేస్తాం. చేతి చూపించినా మీ గురించి ప్రార్థన చేస్తాం. తీర్మానం చేసుకోకుండా ఎవరు వెళ్ళొద్దు, ఎవరూ వెళ్ళొద్దు. సిగ్గుపడద్దు, సిగ్గుపడద్దు, సిగ్గుపడద్దు. చిన్న ప్రార్థన చేస్తాను, తగలవంచండి. చిన్న ప్రార్థన చేస్తాను, తగలవంచండి. మీరు కూడా హృదయంలో మనసులో ప్రార్థన చేసుకోండి. పాపక్షమాపణ పొందండి. నూతనమైన హృదయంతో, పశ్చాత్తాపంతో కూడిన హృదయంతో, ఆయనను ఆశ్రయించినటువంటి హృదయంతో ఈ స్థలాన్ని విడిచి వెళ్ళాలని మరోసారి మిమ్మల్ని బ్రతుములాడుతున్నాం. ఘనమైన మా దేవ, ప్రభుగల మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా 7 రకాలైనటువంటి భయంకరమైన హృదయాలు మేము చూస్తాం. మరో ఎవరికైనా అలాంటి హృదయం ఉంటే ఈ రాత్రి మార్చుకొని, మార్పు చెందిన హృదయముగా, నాయన మిమ్మల్ని ఆశ్రయించిన హృదయముగా, నూతన హృదయముగా ఈ రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయండి. విన్న వాక్యాన్ని ఫలింపజేయండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మిక దేవాది దీవెనలు ఈ రాత్రి కూడికలో పాల్పొందిన ప్రతి బిడ్డతో, రేపు ఎల్లుండి జరగబోయేటువంటి కూడికలతో సదా తోడేని నడిపించునుగా. ఆమేన్. అందరు వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. రాత్రికాల సమయంలో మన ఫీల్డ్ అధ్యక్షులు సెక్రటరీ గారు అద్భుతమైన హృదయానికి సంబంధించిన వీడు పాయింట్ చెప్పారు. వారికి మన కుటుంబం తరఫున, సన్న తరఫున ప్రత్యేక వందనాలు సార్. మరి ఉదయం 9 గంటలకే ప్రార్థన కూడా ప్రారంభించబడుతుంది. సేవకుడు 9 గంటలకు మన మధ్యలో ఉంటారు కాబట్టి అందరూ సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అయిపోయింది ప్రార్థన. కుర్రలో ఎక్కడికి పెట్టేస్తే